నమస్తే. ప్రస్తుతం మనం దేవరకద్ర నియోజకవర్గం స్థానికంగా కొత్తపేట మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ రిజర్వేషన్స్ అయితే పూర్తయ్యాయి. నిన్నటితో నామినేషన్స్ కూడా పూర్తయినాయి. దీనికి సంబంధించి స్థానికంగా 2వ వార్డు నుంచి వివిధ పార్టీల నుంచి కావచ్చు, ఇండిపెండెంట్ నుంచి పెద్ద ఎత్తున ఆశావాహులు అయితే నామినేషన్స్ అయితే వేశారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్గా అబ్దుల్ నబీ గారు అయితే నామినేషన్ వేసినట్లు మనకు తెలుస్తూ ఉంది. వారి మాటల్లోనే కౌన్సిలర్ అవుదామని ఎందుకు అనుకుంటున్నారు, గతంలో కూడా ఒకసారి వారు నామినేషన్ వేసుకొని కూడా చివరి నిమిషంలో కొన్ని అనివార్య కారణాల వల్ల వారు విత్డ్రా అయితే చేసుకున్నారు. ఇలా పలు అంశాలపై రేపు కౌన్సిలర్ అయిన తర్వాత మరి వార్డు కోసం ఏమేమి చేద్దామనుకుంటున్నారు, ఎలా వార్డు అభివృద్ధి విషయంలో వారి యొక్క మేనిఫెస్టో కావచ్చు, వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి వార్డు సెకండ్ ఓటర్స్ అందరికీ వారి నుంచి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎట్లా ఉన్నారు, బాగున్నారా? ఏదైతే నామినేషన్స్ అయితే నిన్నట్లో పూర్తయినట్టు ఉంది. అవును సార్. ఎప్పటి నుంచి మీ పొలిటికల్ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేసారు, ఎట్లా? 2014కి వెళ్ళి నేను ఫస్ట్ కాంగ్రెస్లో నుండి మన డోకూర్ పవన్ అన్నకి 2 టర్మ్ పనిచేసిన. ఆ తర్వాత అసలు పార్టీలకు పెద్ద గుర్తింపు లేని వల్ల నేను అక్కడి నుంచి డ్రాప్ కావడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా నేను పుట్టిన ఇదే కాలనీ, నేను పెరిగిన ఇదే కాలనీ, చదువుకున్నది కూడా జెడ్పీఎస్ఎస్ మా కాలనీ కాబట్టి మా కాలనీ ప్రజలకు ప్రతి ఒక్కరి నుంచి బయటికి వెళ్ళి ప్రతి పార్టీ ఏం చేస్తుందంటే బయట వాళ్ళకి ఇక్కడ నిలబెట్టి గెలిపించుకుని వెళ్ళిపోతున్నారు. స్థానికంగా ఉన్న మా కాలనీ వాళ్ళకు ఇంతవరకు ఏ పార్టీ కూడా అవకాశం ఇవ్వట్లేదు. దానిలో దృష్టి ఉంచుకొని ఈ సెకండ్ వార్డు వాళ్ళ ప్రజల యొక్క దృష్టి ఉంచుకొని ప్రతి విషయానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం, బయట నిలబడడం, వాళ్ళు ఫోన్ చేస్తే అందుబాటులో ఎక్కువ రావడం, దీన్ని దృష్టి ఉంచుకొని ఇది కాదు మనమే రావాలి ఫీల్డ్కి అన్నట్లా ప్రయత్నించినాం. కానీ కొన్ని రాజకీయ పార్టీలు ఏంటంటే వాళ్ళకు ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళకే అవకాశాలు ఇస్తూ జనాలకు సేవ చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దీన్ని నేను ప్రశ్నిస్తూ కాలనీలు కొన్ని ప్రజా సమస్యలను పనిచేస్తూ వాళ్ళకి కావాల్సిన దాని మీద పనిచేస్తూ వాళ్ళకి అందుబాటులో ఉంటూ ప్రతి విషయంలో నేను వాళ్ళకు చేస్తున్నాను. ఇదే ఉంచుకొని గత సంవత్సరం అంటే గత ఎలక్షన్లో కూడా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ స్థానికంగా గౌరవ శాసనసభ్యులు అప్పుడు ఆల వెంకటేశ్వర గారు నన్ను పిలిపించి అప్పట్లో నాకు కోఆప్షన్ ఇస్తా అని వారు మాట ఇచ్చి నన్ను విత్డ్రా చేయించడం జరిగింది. వారి మాటని పెద్దవాళ్ళు గౌరవించి నేను ఆ రోజు వారి మాటలు గౌరవించి నేను జరగడం జరిగింది. కానీ తదుపరి జరిగిన పరిణామాలు వారు నన్ను దగ్గర చేసుకోకపోవడం, కోఆప్షన్ ఇవ్వకపోవడం, ఆ 5 ఏళ్ళు కూడా మమ్మల్ని శత్రువుగా చూడడం, ఈ కారణాలు జరిగినాయి. చాలామంది నాకు సంబంధించిన వాళ్ళని కూడా చాలామంది నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. శాసనసభ్యులైన గౌరవ వెంకటేశ్వరి గారు నన్ను చేయలేదు. తర్వాత మళ్ళీ స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు నన్ను పిలిపించారు. రాండి, నీకు మళ్ళీ అవకాశం కల్పిస్తే ఏదో ఒక సార్ వాళ్ళ ఎమ్మెల్యే ఎలక్షన్కి మళ్ళీ పనిచేయడం జరిగింది. ఇప్పుడు నేను స్థానికంగా ఉన్నా కాబట్టి నాకు అవకాశం ఇస్తారని చూశాను. చివరి వరకు కూడా నాకు ఎలాంటి అవకాశం వాళ్ళు ఇవ్వలేదు. మళ్ళీ అతనికి పాత వరకు ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళ జోలికి కూడా వెళ్ళలేదు. మళ్ళీ నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా బరిలో ఉన్నా. వాస్తవానికి ఏంటంటే సెకండ్ వార్డు ప్రజలు ఆలోచించాల్సింది, ఎవరు మీకు అందుబాటులో ఉంటారు, ఎవరు 24 గంటలు మీకు అందుబాటులో ఉండి పనిచేస్తారు. ఈ సీసీ రోడ్లు, ఈ మోరీలు, ఈ డ్రైనేజీ చూసి దయచేసి మోసపోకండి. ఇవి ఎట్లా మన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఏ కౌన్సిలర్ ఉన్నా వార్డు సభ్యుడు ఖచ్చితంగా దీనికి చేయాల్సిందే. దీనికి ఎలాంటి ఇది ఉండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే. కాబట్టి సెకండ్ వార్డు ప్రజలు దయచేసి ఒకసారి ఆలోచించి నాకు కూడా అవకాశం కల్పించగలరు. మీ అందరితో నా యొక్క మనవి. ఒకవేళ ప్రజలు ఆశించి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏమేమి చేద్దామనుకుంటారు వార్డు కోసం? ప్రస్తుతంగా మనకు యువత చదువుకొని వాళ్ళు నిరుద్యోగులను కాబట్టి వాళ్ళకి స్కిల్ ఎలా ఉంది, వాళ్ళకి చూసి మనకి ఇక్కడ ఉన్న ప్రైవేట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏమున్నాయి వాటికి చూసి వాళ్ళని ప్రిపేర్ చేయడం ఎలా, వాళ్ళకి ఎలా జాబ్స్ కల్పించాలి దానిపైన ఫస్ట్ శ్రద్ధ చూస్తా. రెండవది, ఎవరికైతే పెన్షన్స్ లేవో వాళ్ళకి పెన్షన్ చేయించడం. తదుపరి ఎవరికైతే ఆధార్ కార్డు, ఇంతవరకు మనం చాలా చూస్తున్నాం, ఆధార్ కార్డులో స్పెల్లింగ్ మిస్టేక్, ఓటర్ ఐడి కార్డు లేకపోవడం, ఇవి చాలా నడుస్తున్నాయి. లోకల్ ఇన్కమ్, క్యాస్ట్, ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఏ సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి తెలియవు. ఇంటింటికి చేరవేసి వాళ్ళకి లబ్ధి పొందే విధంగా నేను ప్రత్యేకంగా కృషి చేస్తాను. ప్రస్తుతం మీరు ఇంటింటి ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు వార్డులో తిరుగుతున్నప్పుడు ఏ సమస్యలు అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేశారు? ఒకటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షన్, రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంచుతా అని ఇంతవరకు పెంచలేదు. కొత్త పెన్షన్స్ ఇస్తా అని ఇంకా కొత్త పెన్షన్స్ ఇవ్వలేదు. దానిపైన ప్రతి ఇంటికి వెళ్తే ఇదే సమస్య, మాకు పెన్షన్ రాలేదు బాబు. సరే, దానిపై నేను దృష్టి పెడుతున్నా. ఖచ్చితంగా పెన్షన్ ఇచ్చే విధంగా ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా కూడా దానిపై నేను పోరాడి నేను దానికి చేయించాను.
ఫైనల్గా సో ఓటింగ్ అయితే ఫిబ్రవరి 11వ తారీఖు ఉండబోతా ఉంది. సో ఓటర్స్కి ఫైనల్గా మన సెకండ్ వార్డ్ ఓటర్స్కి ఏం చెప్పగలుగుతున్నారు? నేను మీ గల్లీ బిడ్డను, మీకు మా ఈ గల్లీలో అందుబాటులో ఉండే వ్యక్తిని, అందరికీ అవకాశం కల్పించారు. ఇంతకుముందు కూడా చాలామందికి అవకాశం కల్పించిన గల్లీ ఇది. నాకు కూడా దయచేసి మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి గెలిపించగలని కోరుతున్నాను. సో మిగతా క్యాండిడేట్స్ ఏదైతే మిగతా పార్టీల నుంచి కూడా బరిలో అయితే ఉన్నారు. సో మరి వాళ్ళని ఢీకొట్టుడు నవీ గారితో అవుతుంది అంటే ఖచ్చితంగా అవుతుంది సార్, ఎందుకు కాదు, ఖచ్చితంగా అవుతుంది. ప్రజల ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా దిగుతుంది. సో ఏదైతే ఇంతకుముందు నాకు చెప్పినట్టు గెలవకముందు అనేక మాటలు చెప్పారు, గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇవన్నీ మర్చిపోయి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. రేపు మిమ్మల్ని గెలిపించాక మీరు అది ఇప్పుడు ఏదైతే చెప్తా ఉన్నారో గెలిచిన తర్వాత ఇప్పుడు ఒక మేనిఫెస్టో అంటా ఉన్నారు, అది 100% అమలు చేస్తారా లేక వాళ్ళకు గెలిచారు? ఖచ్చితంగా సార్, 4వ తారీఖు నేను మేనిఫెస్టోతో బయటకు వస్తాను. ఖచ్చితంగా వాళ్ళలా కాదు, ఎందుకంటే 24 గంటలు నేను ఢిల్లీలో ఉండే వ్యక్తిని, అందుబాటులో ఉండే వ్యక్తిని. సో వీళ్ళలాగా నాకు ఏ రియల్ ఎస్టేట్ బిజినెస్లు కానీ ఫైనాన్స్ బిజినెస్ కానీ నాకు లేవు. 24 అవర్స్ ఇదే కాలాన్ని ఉంటా, అందుబాటులో ఉంటా. ప్రతిరోజు ఒకవేళ గెలిచిన మనస్ఫూర్తి నుంచి డోర్ టు డోర్, ఈరోజు ఎట్లయితే క్యాంపెయినింగ్ చేస్తున్నామో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తాము. సమస్యలు తెలుసుకుంటా, డ్రైనేజ్ ఎట్లా ఉంది, వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం గురించి కానీ ఏ విధంగా సాయం కావాలన్నా నేను వాళ్ళు 24 గంటలు అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేయడానికి నేను ప్రతిరోజు ముందుంటా. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి డోర్ టు డోర్, ఈ ఏది ప్రచారం కాదు, గెలిచిన మరుసటి రోజు నుంచే ప్రజలకు డోర్ టు డోర్ చేస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏం కావాలి, ఇంకేం చేయాలి. నిరుద్యోగులు ఫస్ట్ ఏంటంటే నిరుద్యోగులకు ఇంకా ప్రభుత్వం కానీ ప్రైవేట్ చదువుకునే నిరుద్యోగులు చాలామంది ఇంట్లో కూర్చొని వాళ్ళకి ఏం చేద్దాం, వాళ్ళ స్కిల్ ఎలా ఉన్నాయి దానిపైన ఫస్ట్ శ్రద్ధ చూపించి, రెండోది పెన్షన్స్ కానీ ఇంకేమైనా సమస్య ప్రభుత్వం నుంచే కావాలంటే కొట్లాడి, దీన్ని మళ్ళీ చెప్తున్నా, నేను స్వతంత్రంగా నిలబడ్డ దీనికోసమే, పోరాడడానికే. వాళ్ళ నాకు గెలిచి చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చోవడానికి కాదు, నాకు పదవి ఇంపార్టెంట్ కాదు, నేను పదవి కోసం రాలేదు, కొట్లాడి ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో నేను వచ్చిన. ఖచ్చితంగా కొట్లాడతా, ఫైట్ చేస్తా ప్రతి విషయంలో. 5 సంవత్సరాలు డోర్ టు డోర్ నేను మీ ఒక తమ్ముళ్ళలాగా, అన్నలాగా. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నేను మీకు జీతగానిలాగా పనిచేస్తాను. నేను ఒక సామాన్య పేదవాడిని, నాకు తెలుసు ఏందనేది. కాబట్టి నేను మీ జీతగాన్ని. నేను మళ్ళీ చెప్తున్నా, సెకండ్ వార్డ్ ప్రజలకు నేను మీ జీతగాన్ని. మీరు ఓటేసి గెలిపించిన వాడు కాబట్టి నేను మీ జీతగాన్ని. ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటా, 24 గంటలు అందుబాటులో ఉంటా. ప్రతిరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటా మీ సమస్యలపైన నేను పరిష్కరించే విధంగా పోరాడు. సో ఏదైతే సో నవీ గారి మాటల్లో సో ఏదైతే ముఖ్యంగా సో వారిని అనేక గతంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కావచ్చు, మన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, పార్టీలు ఆయనని వాడుకొని వదిలేసినట్టు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆయన ఎక్కడ పార్టీలను సో ఎక్కడ మోసం చేసి ఆయన ఈరోజు ఇండిపెండెంట్గా చేసినట్టు మనకు అనిపిస్తుంది. గతంలో కూడా ఒక పార్టీ నుంచి మీకు నెక్స్ట్ ఒక మంచి పదవి ఇస్తామని చెప్పేసి కూడా చివరి నిమిషంలో వారికి చెప్పిన మాట కూడా మర్చిపోయినట్టు మనకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా కేవలము ప్రజల కోసం స్థానికుడిగా ఉంటూ ప్రజలకు సేవ చేయాలని ఒక తపనతో ముందుకు వస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి వార్డు నుంచి ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాలి. సరైన వ్యక్తి ఎవరు, సమర్థవంతమైన వ్యక్తి ఎవరు, స్థానికంగా ఉండే వ్యక్తులు ఎవరు, మనకు ఆపద కాలంలో అవసర కాలంలో అండగా ఉండే వ్యక్తులు ఎవరు, వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తికి, సమర్థునికి మనం రేపు కౌన్సిలర్ అనే సీట్లో కూర్చోబెట్టినప్పుడే మన వార్డు అనేది అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఏమరపాటు ప్రయత్నం చేసినా మళ్ళీ 5 సంవత్సరాలు వార్డు అనేది వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు చెప్పినట్లు గెలిచిన మరుసటి రోజు అంటే దాదాపు ఫిబ్రవరి 14 నుంచి నెక్స్ట్ 5 years వరకు ప్రతి ఒక్క రోజు ఈ వార్డు సభ్యుల ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి జీతగాని లెక్క నేను పనిచేస్తాను కూడా వారు బహిరంగంగా సో మీడియాలో మాట్లాడుతూ ఉన్నారంటే సో ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. సో ఆలోచన చేసి రేపు సమర్థునికి ఓటేసి కౌన్సిలర్ సీట్లో కూర్చోబెట్టి వార్డు తోడ్పాటు అభివృద్ధిలో ప్రతి ఒక్కరు తోడ్పాటును అందిస్తారని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మంచి మెజార్టీతో గెలవాలని థ్యాంక్ యూ.